ఇది ప్రౌడ్ మూమెంట్ డెఫినెట్గా. సో ఆడపిల్లలు మన ప్రపంచ కప్ కొట్టడం అనేది నో డౌట్. ఇలాంటి ఆడపిల్లలు మా కడుపున పుడితే చాలా బాగుంటుండే. లేకపోతే ఇలాంటి ఆడపిల్లలు కన్నా పేరెంట్స్ చాలా అదృష్టవంతులు. తర్వాత సోషల్ మీడియాలో స్టేటస్లు, షేర్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు, ఒక్కటేంటి ఇంకా చాలామంది ఇది ప్రౌడ్ మూమెంట్ అని చెప్పేసి, సో అవర్ గర్ల్స్ మేడర్స్ ప్రౌడ్ అని చెప్పేసి. కానీ నిజంగా మనం వాళ్ళని సపోర్ట్ చేసామా? వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారో, లేకపోతే వాళ్ళు ఇంతకుముందు ఆడుతుంటే ఈ ప్రపంచ కప్ స్టార్ట్ అయ్యి చాలా మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. సో మనం ఏం చేస్తున్నాం? ఒక్కసారి మనము 80s లేకపోతే 90s కిడ్స్ ఆ జమానాలోకి వెళ్తే ఒక క్రికెట్ బ్యాటో లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ ఆడితే అదొక నేరంగా పరిగణించేవారు. క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే మన చీపురు గట్ట మరలేసేవారు. అది పరిస్థితి అనమాట అప్పట్లో. ఏదైనా ఒక స్పోర్ట్స్ డైలీ ఆడితే అదొక నేరంగా పరిగణించేవారు. తర్వాత దాన్ని ఆటోమేటిక్గా వీడు చదువు సంధ్య మానేసి అనే ఒక జస్టిస్కి రావడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇక స్పోర్ట్స్ అంటేనే ఓహో వీనికి చదువు రాదు ఏం రాదు, అందుకే ఇంకా స్పోర్ట్స్లోకి వెళ్ళిపోయాడు. ఇక అంటే అది అనమాట అప్పట్లో సిచ్యువేషన్. సో ఇంకా మా స్కూల్లో అయితే అసలు ఇంకా గ్రౌండ్ అనేదే లేదు. ఇంకా మా స్కూల్లో స్పోర్ట్స్ అంటే ఇంకా ఆవిడ దూరంలో ఉంటుంది. ఇంకా మనము ఏమున్నా మనం బట్టికేయడము లేకపోతే ఇంక ఎక్స్ బ్యాచ్ అనో, ఏ బ్యాచ్, ఈ బి బ్యాచ్ అని, సి సెక్షన్ అని చెప్పేసి. సో ఆ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మా దగ్గర ఉండేది. ఈవెన్ ఏబీవీపీ బంద్ అని చెప్పి వచ్చినా కూడా మా దగ్గర లోపల గడి వేసేసి లాక్ వేసి మమ్మల్ని లోపల పెట్టి చదివించారు 10th క్లాస్ టైంలో. సో అలాంటి స్టడీ, అలాంటి రేంజ్ ఉంటుండే మాది. ఎందుకంటే అప్పట్లో చదువు తప్పితే మిగతా వేస్ట్ అని చెప్పేవారు. అంటే అప్పట్లో అది ట్రెండ్ అంతే, చదువుకోవాలి. అప్పట్లో ఒక అమ్మాయి క్రికెట్ లేకపోతే స్పోర్ట్స్ లేకపోతే ఇంకేదైనా వేరే నేను నా కెరీర్ ఎంచుకుంటా అంటే నువ్వు మా ఇంటి పేరు చెరగొడతావే, మా ఇంటిని చెరగొడతావు అని చెప్పేసి అనేవారు. రైట్. అదే ఒక అబ్బాయి కూడా సరే నీ క్రికెట్ బ్యాటో లేకపోతే నేను వేరే కెరీర్ ఎంచుకుంటా అంటే నీ చదువు, నీ లైఫ్, కెరీర్ మొత్తం పాస్ చేసుకుంటున్నావురా అని అనేసేవారు. ఇప్పుడు కొంత బెటర్ అయింది అంటారా? అక్కడికే వస్తున్నా. ఇప్పుడు బెటర్ అయింది అనుకుంటాము, కానీ మెంటాలిటీ మాత్రము ఇంకా సేమ్ అక్కడే ఉంది. ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే క్రికెట్ ఆడొచ్చు కానీ టైంపాస్కి మాత్రమే, మళ్ళీ వాడి కెరీర్ మాత్రం పక్కా ఎడ్యుకేషన్ అనేది ఉండాలి, అంతే. దట్స్ ఇట్. నువ్వు ఏమైనా చేయి, మళ్ళీ ఎడ్యుకేషన్ మాత్రం అదే ఉండాలి. ఐఐటి ఉండాలి, 6th క్లాస్ నుంచే నువ్వు మొత్తం ఐఐటి క్లాసులు, తర్వాత ట్యూషన్లు వెళ్ళాలి, స్టడీ అవర్స్ అని వెళ్ళాలి, అన్నీ చేయాలి. నువ్వు ఆడితే వీళ్ళ టైంలో క్రికెట్ ఆడు అంటే వాడికి ఇవన్నీ చేసిన తర్వాత వాడికి ఆడే టైం ఎందుకు ఉంటుంది? పొద్దున్న వెళ్తే వాడు నైట్ వస్తాడు. వాడి లైఫ్ టైం అంతా కెరీర్ మనకి చదివే ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఇట్లా ఒక పేరెంట్స్ అంటే మేము ఫ్రీడమ్ ఇస్తున్నాం, ఏదైనా చేయొచ్చు అంటే ఎప్పుడు చేస్తాడు వాడు. కొందరు మాత్రం చాలా డెడికేటెడ్గా, వాళ్ళు కొందరైతే జాబ్ మానేసి మరీ వాడికి డెడికేటెడ్గా ఆ స్పోర్ట్స్కే మొత్తం అంకితం చేసేసి డైలీ వాడిని మార్నింగ్ ఈవినింగ్ తిప్పడము. సో ఇలాంటి పేరెంట్స్ ఉన్నారు. నేను ఒక 1-2% నా కమ్యూనిటీలో కూడా నేను ఒక పేరెంటింగ్ చూసాను. నేను స్విమ్మింగ్ ఆ అమ్మాయి, తనని వాళ్ళు ఎంత డెడికేటెడ్ అంటే 2 పేరెంట్స్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ పేరెంట్స్ కూడా ఉన్నారు, ఒక 1-2% మన ఇండియాలో, అంతే. ఇప్పటికీ మన 90% పీపుల్ పేరెంట్స్ది ఒక మెంటాలిటీ మనది ఎలా ఉంది అంటే వాడు ఖచ్చితంగా చదువుకుంటేనే వాడి కెరీర్ ఉంటుంది, దట్స్ ఇట్. కాకపోతే సైడ్కి ఒక ప్రయోగంగా క్రికెటో ఏదైనా మ్యాచ్ ఏదైనా ఒక జోనర్ని ఎంచుకుంటాడు, అంతే. అంటే అలా ఉంది స్టిల్ ఇప్పటికీ. నాకు ఒక డౌట్ ఏంటంటే ఈ జీవితము అంటే మనిషి పుట్టుకనే అసలు ఒక మనం చదవడానికేనా? చూడండి, ఇప్పుడు మనం చిన్నప్పుడు పుట్టిన వెంటనే మనం 3rd ఇయర్ 4th ఇయర్ వాడు వాడు డే కేర్ వచ్చేస్తాడు, 1st క్లాస్ అంటాడు. తర్వాత మళ్ళీ ఐఐటి అని 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాడు, 10th క్లాస్ అంటారు. తర్వాత వాడికి ఒక మంచి ర్యాంక్ రావాలి, ఇంటర్మీడియట్ అంటారు. ఇంటర్మీడియట్ తర్వాత మంచి ర్యాంక్ వస్తేనే ఎంసెట్ అని, ఐఐటి అని చెప్పేసి. ఆ తర్వాత మంచి వస్తే ఇంజనీరింగ్ కాలేజ్కి మంచి క్యాంపస్లో ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతేనే మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాడు మంచి తర్వాత జాబ్ చేంజ్ అవ్వడము, జాబ్లో సర్వైవల్. ఇప్పుడు మళ్ళీ అని చెప్పేసి జాబులు ఉంటాయో పిక్తాయో తెలియదు. సో ఇన్ని అంటే కంప్లీట్ ఎడ్యుకేషన్, కెరీర్ అంటే ఇంక ఇదే, దట్స్ ఇట్. మన ఈ చట్రం ఇక్కడే తిరుగుతున్నాం మనం. నాకు తెలిసి కొన్ని సంవత్సరాల నుంచి మాకు అప్పట్లో బ్రాంచ్ తీసుకునే అవకాశం కూడా లేకుంటుండే. మనం ఏ బ్రాంచ్ తీసుకోవాలనేది మనకు అప్పుడు తెలియదు. ఆ నాలెడ్జ్ ఉండేది కాదు, మనకు ఆ చేతుల్లో ఇచ్చేనయ్యారు కాదు. ఖచ్చితంగా 10th క్లాస్ అయిపోతే ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవాలి, ఎంపీసీ అయిపోయిన తర్వాత బీటెక్ చేయాలి, బీటెక్ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్, దట్స్ ఇట్. ఇది గత 20-30 సంవత్సరాల నుంచి అయితే తిరుగుతుంది. ఇప్పుడు చేంజ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే, ఇంకా అయితే చేంజ్ అవ్వలేదు. జీవితం అనేది ఒక ఎగ్జామ్ పేపర్ అయితే కాదు, రైట్? ఆర్ట్స్ అని చెప్పేసి, స్పోర్ట్స్, అడ్వెంచరస్ అని, ఇంకా ఇలాంటి కెరీర్లు ఇంకా చాలా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా యూట్యూబర్ అనా, వాట్ ఎవర్, ఇన్ఫ్లుయెన్సరా, లేకపోతే యాక్టర్, మూవీయా, లేకపోతే ఎనీ గ్రాఫిక్స్, వాట్ ఎవర్, అసలు వాట్ నాట్, ఎన్నో ఉన్నాయి ఇంకా కెరీర్స్ అనేది. సో ఇవన్నీ కూడా మనిషిని కంప్లీట్గా చేస్తాయి, రైట్? కానీ ఆ రియలైజేషన్ మాత్రం చాలా మందికి లేదు. సో ఇప్పుడు ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచారు కాబట్టి మనం స్టేటస్లు,
తర్వాత ఇన్స్టాగ్రామ్లో అవన్నీ పెడుతున్నాం. కానీ మనం ఒక 6 months బ్యాక్ ఇప్పుడు వీళ్ళు కూడా ఆడుతున్నారు. ఆ టైంలో మీరు అట్లీస్ట్ స్కోర్ బోర్డ్ అయినా చూసారా? అట్లీస్ట్ మీరు మ్యాచ్ వాచ్ చేయడం కాదు, అట్లీస్ట్ మీరు స్కోర్ అయినా తెలుసుకున్నారా? ఈ ప్రపంచ కప్ అసలు స్టార్ట్ అయింది ఎప్పుడో తెలుసా మీకు? ఏంటనేది అప్డేట్ ఉందా అట్లీస్ట్ మీకు? రైట్, ఇప్పుడు మనం గెలిచిన తర్వాత సంబరాలు చేసుకుంటున్నాం మనం, ప్రౌడ్ మూమెంట్ అని, గర్ల్స్ ప్రౌడ్ అని చెప్పేసి. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం మేమ్స్ షేర్ చేస్తున్నాము, వాళ్ళు స్ట్రగుల్లో ఉన్నప్పుడు మనం సిరీస్లు చూస్తాం. ఇది మన సొసైటీ బిగ్గెస్ట్ ప్రాబ్లం. సక్సెస్ వస్తే సపోర్టు, స్ట్రగుల్లో సైలెన్స్. ఈ విన్నింగ్ టైంలో మనం అంతా పెట్రైటిక్ అవుతాం. అసలు మనం ఒక దేశభావి, దేశభక్తి, గర్వము ఉప్పొంగిపోతుంది ఆ టైంలో, ఈ విన్నింగ్ టైంలో. అబ్బా అసలు ఇంక ఎంత కిక్ ఉందిరా, అసలు మనం ఈ క్రికెట్ పంపించాలి, మనం ఇక్కడ నుంచి ఇంకేదో చేయాలని చెప్పేసి అనుకుంటాం మనం. కానీ ఆ డ్రీమ్స్ టైంలో మాత్రం మనం ప్రాక్టికల్ అవుతాం. అదే మన పిల్ల ఇట్లా క్రికెట్ ఆడతా అది అని చెప్పేసి అంటే మాత్రము నువ్వు ఏదైనా చెయ్యి, ఓకేనా, మంచిగా చదువుకోవాలి, జాబ్ చేయాలి, ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలి. ఇది ఆడపిల్ల పరిస్థితి ప్రజెంట్. సో ఇండియా గెలిచింది, ప్రౌడ్ మూమెంట్ షేర్ చేస్తాం, అన్నీ బాగుంటుంది. కానీ మీరు అదే టైంలో సపోర్ట్ కూడా చేయండి, వాళ్ళని ప్రాక్టీస్ దాకా వెళ్ళనివ్వండి, బ్యాట్ పట్టుకోనివ్వండి, ఏదైనా వాళ్ళకి నచ్చింది చేయనివ్వండి. ఒక క్రికెట్ బ్యాట్ పట్టుకున్న వాటిలలో ప్రతి ఒక్కరిలో కాకపోయినా ఎవరో ఒకరిలో ఖచ్చితంగా ఛాంపియన్ని దాగి ఉండొచ్చు, చెప్పలేము. ఎంకరేజ్ చేయండి, అదే నిజమైన గెలుపు. సో ఈరోజు వాళ్ళు గెలిచారు, రేపు మన పిల్లలు కూడా గెలవచ్చు మేబీ. కానీ ముందు వాళ్ళని డ్రీమ్ చేయనివ్వండి. మీరు అనుకోవచ్చు ఇప్పుడు చాలామంది స్పోర్ట్స్ అది ఇది ఎంకరేజ్ చేస్తున్నారు అది ఇది అని. కానీ 90% పీపుల్ ఖచ్చితంగా ఇంకా కెరీర్ అంటే చదువు మాత్రమే అని అంటున్నారు. మీలో కాదు, ఈవెన్ ఇంక్లూడింగ్ నేను కూడా అనుకుంటున్నా, మీలో ఎంతమంది అసలు ఈ చదువు లేకున్నా పర్లేదు మా వాడు బతుకుతాడు అని ఎంతమంది అనుకుంటున్నారు? ఇక్కడ అసలు మీరు ఇక్కడని కాదు, ఇక్కడ వాళ్ళు యూఎస్కి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు ఖచ్చితంగా చదువు మీదనే రుద్దుతున్నారు తప్పిస్తే వేరే యాక్టివిటీస్ దేని మీద వాళ్ళు ఫోకస్ చేయనియట్లేదు. అంటే ఆ డ్రీమీ అంటే థింక్ బిగ్ ఎంటర్ప్రీనర్స్. లేకపోతే చూడండి, ఇప్పుడు కొన్ని మన దగ్గర ఇప్పుడు మేడ్ ఇన్ చైనా, ప్రతి బొమ్మ ప్రతి టాయ్ మీద మేడ్ ఇన్ చైనా ఉంటుంది. సో మనమే ఎందుకు ఆ బొమ్మలు తయారు చేయకూడదు అసలు? అదే చైనాలో చూడండి, జపాన్, కొరియాలో చూడండి, మీరు ప్రతి ఒక్క దగ్గర వాళ్ళు ఎలక్ట్రానిక్సా లేకపోతే బొమ్మలు అని మెకానిజమ్స్ ప్రతి ఒక్కటి వాళ్ళే తయారు చేస్తారు. సో మన దగ్గర ఎంతమంది అలా మ్యానుఫ్యాక్చరర్స్, ఎంతమంది ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు అసలు అలా? సో మనము ఏంటైనా జాబ్ చేయాలి, భుజానికి ఒక బ్యాగ్ వేసుకోవాలి, వెళ్ళిపోవాలి. అలా వెళ్ళకపోతే మనకు పిల్లలు కూడా ఇవ్వరు అబ్బాయిలకి, అది పరిస్థితి. సో మీకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు రా టాక్స్.